అండ్ ఈవెన్ సాయి కుమార్ గారు కూడా ఈ సినిమా చేసేటప్పుడు ఈ సినిమా మీద పెద్ద గొప్ప నమ్మకం లేదని, ఈ సినిమా మీద అసలు యాక్చువల్గా ఆ స్టోరీ మీద అంటే సినిమా మీద నమ్మకం ఉందా లేదా అనేది చెప్పలేను, కానీ ఆయనకి ఆ క్యారెక్టర్ ఒక రెగ్యులర్ క్యారెక్టర్లా చేశారు అంతే. లేదు యాక్చువల్గా అది రాంగ్ అనుకుంటున్నాను. బట్ ఎందుకంటే అంటే వేరే కైండ్ ఆఫ్ చిన్న చిన్న డిస్కషన్లు ఉన్నాయి. ఎలా అంటే క్యారెక్టర్ వైజ్గా ఆయనకి చాలా ఫస్ట్ నెరేషన్లోనే చిన్న చిన్న నా నెరేషన్లో నుంచి వచ్చిన బాడీ లాంగ్వేజ్ కూడా పట్టుకున్నారు ఆయన. ఇది దాన్ని హీ స్టార్టెడ్ లివింగ్ ఇన్ ద క్యారెక్టర్. ఆయన ఇన్ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్ట్ చూపించి ఆయన అంటే నేను పక్కకు పోకుండా లాక్ చేశారు కూడా ఆయన కూడా. నేను ఏది ఇంకో 1 or 2 ఆప్షన్స్ ఆలోచిస్తున్నప్పుడు కూడా. సో మెయిన్గా ఆయన ఏంటంటే ఆయన వాయిస్ అది వచ్చేసి ఐ థింక్ డెఫినెట్గా అది వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ఇట్స్ ఎక్కువ డైలాగ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అని చెప్పేసి మేము కూడా ఇది వెళ్ళడం జరిగింది. బట్ ఏంటంటే క్లైమాక్స్ విషయంలో కొన్ని డిస్కషన్స్ జరిగాయి. ఏంటంటే అది సాయి గారు కూడా చెప్తుంటారు. నేను ఇప్పుడు ఏంటంటే ఆయన అసలు అంటే సాయి గారు చాలా ప్లెజెంట్ పర్సన్, పాజిటివ్ పర్సన్ టు వర్క్. అంటే చిన్నపిల్లాడిలాగా ఉంటాడు, డైరెక్టర్ చేతిలో చిన్నపిల్లాడిలాగా ఉంటాడు. ఆయన ఫస్ట్ 3 days షూట్ అప్పుడు మాత్రమే ఆయనకు కొన్ని అర్థం కాలేదు. అంటే నా స్టైలు అలవాటు పడడానికి ఏంటంటే అంటే ఎక్కువ ఎక్స్ప్రెసివ్గా కాకుండా నాకు ఎక్కువ సటిలిటీ కావాలని కోరుకుంటూ ఉండేవాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఇప్పుడు చెప్తుంటారు, ఇది జస్ట్ అలా కెమెరా పెట్టి అలా చూడమన్నాము, ఆ బ్లాంక్ ఎక్స్ప్రెషన్ కావాలన్నావు, ఈ బ్లాంక్ ఏంట్రా ఏమీ లేకుండా అనుకునేవాడిని నేను. ఈవెన్ బయట కూడా డిస్కస్ చేసేవాడిని. బట్ ఆ ఫ్లోలో అంటే నా మైండ్లో నాకున్న ఒక ఎక్స్ప్రెషన్ అది, అవి కొన్ని నేను మీకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను సార్, నేను సింపుల్గా ఇస్తే చాలు అనుకుంటాను నేను. డైరెక్టర్ విజన్ అంటే అది ఎడిటెడ్ అవుట్ ఫిల్మ్ ఉంటుంది మన మైండ్లో. అవి వాళ్ళు లొకేషన్లో ఉన్నప్పుడు కూడా వచ్చేసి మనకు అప్పుడప్పుడు ఏవో అనిపిస్తాయి, ఇది ఇలా కుదరొచ్చు అని చెప్పేసి. సో అది ఇనిషియల్గా ఏంటంటే ఆయన ఎక్కడో ఏదో నేను సార్ మనకి ఓవర్ ద టాప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అవసరం లేదు సార్, కొంచెం దీనికి టోటల్గా ఇంటెన్స్గా ఎక్కువ మీ కళ్ళు చాలా బాగుంటాయి, మీ కళ్ళలో చాలా ఎక్స్ప్రెషన్ ఉంటుంది, జస్ట్ ఆ కళ్ళు వాడండి సార్, అండ్ మిగిలినవన్నీ కొంచెం సెటిల్గా వెళ్దాం, అండర్ ప్లేలో వెళ్దాం అని చెప్తుంటే ఆయన తర్వాత ఏదో కొద్దిగా ఫీల్ అయ్యారు అనేది నాకు శర్వా చెప్పాడు. ఇది ఓవర్ ద టాప్ అన్నదాన్ని ఓవర్ యాక్షన్ అనే ఉన్నా అనుకున్నారా అన్న టైప్లో. బట్ ఆయన ఎంత లైక్ లౌడ్గా చేయగలరో అంత సటిల్గా కూడా చేయగలరు. ఎందుకంటే ఆయన నేను అదే అడిగేవాడిని, సార్ మీరు 1 నుంచి 100 ఇవ్వగలరు, సో ఆ జస్ట్ ఏంట్రా అంటే అప్పుడప్పుడు ఈ వేరియేషన్లు వచ్చినప్పుడు చాలా బ్యూటీ ఉంటుంది సార్ యాజ్ అన్ ఆర్టిస్ట్ మీ పర్ఫార్మెన్స్లో అని చెప్తే, ఆయన 3rd dayకి ఆయన లుక్ తోటి ఒక చిన్న ఎడిట్ చేసి చూపిగానే అక్కడి నుంచి అసలు ఎలా అంటే వెరీ హనీమూన్ జర్నీ అయింది. సో ఆ తర్వాత ఓన్లీ డిస్కషన్ ఏంటంటే క్లైమాక్స్ డిస్కషన్. అండ్ ఆ టైంకి జనరల్గా మనకు రెగ్యులర్గా వచ్చే మూవీస్లో ఏంటి, ఫైనల్గా ఫాదర్ని చంపింది వీడేనా, స్టెప్ ఫాదరా, మరి వీడిని చంపాలి కదా, రెగ్యులర్గా మనం కథ ఆలోచించే విధానం అది. ఆయనకి ఫైనల్గా త్రూఅవుట్ మళ్ళీ రాసింది నరేట్ చేసింది ఒకటైతే అది కుదురుతూ వస్తూ ఉంటే ఫైనల్గా క్లైమాక్స్ ఇది కదా అంటే ఏదో డిస్కషన్ వచ్చింది. అంటే ప్రతి ఒక్కరికి త్రూఅవుట్ ద ప్రాసెస్ డౌట్లు వస్తూనే ఉంటాయి, ఇది వర్కౌట్ ఉందా, వర్కౌట్ కావట్లేదా అనేది. ఈవెన్ నా డైలాగ్స్ తోటి నాకు ఆ పని ఉంటుంది, ప్లస్ ఆర్టిస్టులుగా వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు ఉంటుంది, టోటల్గా స్టోరీగా ప్రొడ్యూస్ ఇది కంటిన్యూస్గా ఉంది ప్రాసెస్. బట్ మనం ఏం వదులుకుంటున్నాం, ఏం పట్టుకుంటున్నాం అనేది అది కూడా ఏంటంటే ఫైనల్గా అంటే దట్ ఈస్ వై మ్యూజిక్ మూవీ ఎందుకు అంత మిస్టరీ అంటే ఎంత చేసినా అండ్ ఒక బాహుబలి లాంటి ఒక డ్రీమ్ 3 ఏళ్ళు కన్న తర్వాత కూడా ఫస్ట్ 1-2 days కొద్దిగా షేకీ కమెంట్స్ ఇచ్చారు జనాలు. అంటే అంత 3 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఒక డ్రీమ్ మీద. బట్ అంటే మనం ఎంత ఇంటెగ్రిటీ తోటి ఎంత దీంతో ఎన్ని డెసిషన్లు మనం ఎరేజ్ చేస్తూ హోల్డప్ చేసుకుంటూ మనం సినిమాని ఫైనల్గా డెలివర్ చేసినా కూడా అది జనాలు కనెక్ట్ అవుతుందా లేదని స్టిల్ మన చేతిలో ఉండదు అనమాట. సో అలా ఆ ప్రాసెస్లో భాగంగానే ఆ క్లైమాక్స్ గురించి డిస్కషన్ వచ్చింది. ఎలాగా ఇప్పుడు ఎంత లేదన్నా భయ్యా హీరో వాళ్ళ ఫాదర్ని చంపినాడు నేను, నన్ను చంపేయాలి, అతను చంపేస్తే బాగుంటుంది, ఆలోచించుకోకసారి రాసింది బాగుంది, అది కూడా బాగుంది, బట్ ఇది ఆడియన్స్ కనెక్ట్ కాదేమో చూడు అని ఇంకా 2-3 సజెషన్లు చేసేవాళ్ళు. అవునా ఇలా చంపకుండా వెళ్ళిపోతున్నాడా గన్ పెట్టేసి
అనేది వాళ్ళకు డౌట్ వస్తుంది. జస్ట్ లైక్ హీరో మదర్కి రెండో హస్బెండా, ఓహో తనతో అంత మంచి రిలేషన్షిప్ ఉందా తనకి, ఎలా నలగట్లేదు కొంతమంది కదా, అది ఎలాగో ఇలాగే ఆ ఫైనల్కి వచ్చేటప్పటికి పోనీ భాష చంపొచ్చా, పోనీ హీరో చంపొచ్చా, పోనీ హీరో చంపి రిలీజ్ కావచ్చా, అయ్యో చంపేశానే అని ఇలా రకరకాలుగా ఉన్నాయి డిస్కషన్లు. నేను కూడా ఒక రకంగా నాకు కూడా డౌట్లు వస్తున్నాయి. అవునా అంటే ఇది ఇంతమందికి ఇన్ని డౌట్లు వస్తున్నాయి అంటే నేను అప్పటి వరకు ఇది గోల్డ్ కదా ఇది అనుకుంటున్నాను నేను ఆ క్లైమాక్స్ని. ఓహో ఈ గోల్డ్ మీదే డౌట్ వచ్చిందంటే నా గోల్డా కాదా అన్న టైప్లో ఒక ఇది వచ్చిందనమాట. సరే ఒక పని చేద్దాం సార్, 2 క్లైమాక్స్లో షూట్ చేద్దాము, ఒకటి ఇలా ఒకటి యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నదాన్ని. బట్ ప్రొడ్యూసర్ అయితే ఆ క్లైమాక్స్ లేకపోతే మనకి కథ వేస్ట్ అని ప్రొడ్యూసర్ కూడా వచ్చేసి నేను రాసుకున్న దాంతో స్టిక్ చేయి. శర్వా కూడా అదే అన్నాడు, నేను అసలు ఆ క్లైమాక్స్ కోసం కదా సినిమా చేస్తున్నాను, చంపితే ఏముంది అంటే ఈవెన్ యాజ్ అ హీరో రెగ్యులర్గా ఒక హీరోయిజం కావాలి నాకు అని ఆలోచించేవాడైతే నేను చంపాలి కదా, రెవెంజ్ కదా అనే జోన్లో ఆలోచిస్తాను. అంటే ఇంత చిన్న ప్రాసెస్లో టోటల్ కథ టోన్ ఎలా మారిపోతుంది చూడండి మీకు. అవును, అంటే అక్కడ నుంచి గన్ ఇక్కడ పెట్టడానికిను టప్పని షూట్ చేసి బయటకు వెళ్ళడానికిను ఇంత 3 గంటల సినిమా చివరికి వచ్చినప్పుడు ఆ 10 సెకండ్లో మనం తీసుకునే డెసిషన్తో టోటల్ సినిమా వేరే సినిమా అయిపోతుంది. అంత మిస్టికల్ ప్రాసెస్ అది, అంత మిస్టీరియస్ ప్రాసెస్ అది, మ్యాజికల్ ప్రాసెస్ అది. అండ్ అది చెప్పి సరే అని చెప్పేసి 2 క్లైమాక్స్ షూట్ చేస్తానని చెప్పి ఫస్ట్ క్లైమాక్స్ వాళ్ళు ఆ ఫుల్ వైబ్రేషన్ తోటి పర్ఫామ్ చేశారు. ఎడిట్ అయిపోయింది, డబ్బింగ్లు అంతా పెట్టేశాను. మొత్తం డబ్బింగ్ కానివ్వండి సార్, మనకు ఫుల్ ఫ్లోలో చూసినప్పుడు ఆ క్లైమాక్స్ మనకు నచ్చకపోతే అప్పుడు ఏముంది ఒక 10 షాట్లు కూడా కాదు, అది జస్ట్ మ్యాటర్ ఆఫ్ 6-7 షాట్స్ నాకు మళ్ళీ వెళ్ళిపోయి షూట్ చేసుకున్నాం. అది ఖర్చు కూడా కాదు, ఒక 50,000 ఖర్చు అవుతుంది మనకి అని చెప్పుకున్నాం. అందరం సెటిల్ అయిపోయాం. మొత్తం డబ్బింగ్ అయిపోతూ ఉంది. రోజు మార్నింగ్ 6 o'clock వచ్చి డబ్బింగ్ అయిపోయాడు ఆయన, 6 to 8 సాయి కుమార్ గారు. ఓన్లీ ఫ్లోలోనే చెప్పుకుంటూ వచ్చారు డబ్బింగ్, బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళకుండా. క్లైమాక్స్ మాత్రం చివరిలోనే చెప్తానని చెప్పారు. అప్పటి వరకు షర్వాది అందరిది ఫినిష్ చేసి పెట్టేసి, సో క్లైమాక్స్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ చివరిలో వచ్చే ఆ సాంగ్ కూడా ప్లేస్ చేసి పెట్టున్నాం అనమాట. సో డబ్బింగ్ అయిపోయింది క్లైమాక్స్. సో నవ్వు ఈ క్లైమాక్స్ వర్కౌట్ అవుతుందా లేదా అనే దాని మీద మాకు డిస్కషన్ రావాలి. ఓకే, నేను డబ్బింగ్ ఇంజనీర్తో కూర్చున్నాను, ఆయన లోపల డబ్బింగ్ ఫినిష్ చేసి భయ ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జస్ట్ ఆ క్లైమాక్స్ లీడ్ నుంచి ప్లే చేసి సంగతి ఏంటో చూద్దాం అన్నట్టు కూర్చుంటే అది ప్లే చేసాము. ఆయన లెగ్స్ అట్లా వెళ్ళిపోయారు డబ్బింగ్ థియేటర్లో నుంచి. ఇక్కడ నా టెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఏంటి దీనికి రీషూట్ పెట్టాలా మనం, ఇంకో క్లైమాక్స్ కావాలంటే నేను ఇంజనీర్ అయితే కొడుతున్నాడు అంటే మీకు ఆలోచన వచ్చేందుకు కొట్టేస్తాను సార్ మిమ్మల్ని అంటే చుట్టుపక్కల ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు, కొమ్మ తీసి చెడిపేస్తాడేమో. ఆయన బయటికి వెళ్ళాక అట్లా 5 అంటే ఆయన బయటకు వచ్చినప్పుడు లోపల ఇంజనీర్ రూమ్కి వస్తారేమో అనుకున్నాను. సో ఈ వాజ్ నాట్ కమింగ్. సో 5-10 minutes అయిపోయింది. ఇట్లా పక్కన సురేష్ ఒకసారి బయటికి వెళ్ళి చూడ ఏ మూడ్లో ఉన్నారు ఆయన, ఇప్పుడు నేను ఇంకో క్లైమాక్స్ చేయాలా దీన్ని, ఇంతగా నమ్మి చేసిన దాన్ని, ఆ డిస్కషన్ వస్తే ఇట్లా చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు అన్నట్లు, ఏ మూడ్లో ఉన్నారు చూడు అంటే ఇట్లా టప్పని డోర్ తీసుకొని వచ్చి సార్ ఆయన ఏడుస్తున్నారు సార్, what the hell అని చెప్పి లోపలికి వెళ్తే అసలు అంటే దట్ వాజ్ వన్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ మై డే, మై లైఫ్ ఏంటంటే దట్ హీ వాజ్ కన్విన్స్డ్. అంటే అక్కడ జరిగిన మ్యాజికల్ ఆ ఫీల్ అనేది తను సరెండర్ చేసింది అన్నప్పుడు ఓకే సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందో ఏదో తెలియదు, కానీ ఇది ఆ కర్వ్ ఆ ఇన్నర్ నర్వ్స్ని మనం ట్రిగర్ చేస్తుంది అంటే, ఆ ఎమోషన్ క్రియేట్ చేస్తుందంటే సర్లే మనం బ్యాడ్ ఫిల్మ్ చేయలేదు అనే నమ్మకం ఆ రోజు ఫస్ట్ టైం వచ్చింది. Hi, You are watching iDream Media. Please subscribe for more videos.